ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, మా మిత్రులు మీ అభిమాన నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, మొన్ననే ఆర్మూర్లో విజయ కేతనం ఎగిరేసి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మిత్రులు రాకేష్ రెడ్డి గారికి, పెద్దలు ఈ యాత్ర ఇన్ఛార్జ్ పల్లె గంగారెడ్డి గారికి, పెద్దలు రమణి గారికి, నరసింహారెడ్డి గారికి, పేరు పేరున అందరికీ ఎవరు తప్పట్టుకోవద్దు, పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి మా సహచర నాయకులకు, కార్యకర్తలకు, బోధన్ చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చినటువంటి మా అన్నలకు ఇచ్చిండా ఇప్పటి వరకు. అంతేకాదు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పిండు. 4.5 సంవత్సరాల తర్వాత డబ్బులు లేకపోతే హైదరాబాద్ రింగ్ రోడ్డు నమ్ముకొని, హైదరాబాద్ లో భూములు అమ్ముకొని ఆ డబ్బులు బ్యాంకులకు పే చేస్తే వడ్డీ తీరింది తప్ప అసలు మాత్రం రైతాంగానికి ఇప్పుడు కూడా తీరలేదు. ఈ మాట ఎందుకంటున్నా, మరి తురుంఖాన్ లాంటి నంబర్ 1 రాష్ట్రంలో, ధనిక రాష్ట్రంలో, సంపద కొనలేని రాష్ట్రంలో కేసీఆర్ గా పనిచేయకపోతే మరి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని 34,000 కోట్ల రూపాయలని ఒకే సంవత్సరం పే చేస్తా, నేను కట్టుతా అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను పాత ఆర్థిక మంత్రిగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాడిగా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగానికి ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ అది ఒక సంవత్సరం పే చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,500 రూపాయలు కావచ్చు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, ఇవాళ 3 లక్షల రూపాయల రైతాంగానికి వడ్డీ లేని రుణం కావచ్చు, 10 లక్షల రూపాయల వరకు మహిళలకి వడ్డీ లేకుండా రుణమిచ్చే విషయం కావచ్చు, ఇవి కనుక అమలు చేయగలిగితే నాలాంటి వాడిని రాజకీయానికి తప్పుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసింది. మొన్న ఒక ఆయన అంటాడు, మీకు దమ్ముందా వస్తావా అని చెప్పి. నేను అడుగుతానా, నీకు దమ్ముంటే నీవిచ్చిన 66 హామీల మీద హ్యాబిట్ చౌరస్తాలు చర్చ పెడదామా, లేకపోతే నీవు కోరిన కాడ చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అమ్మా, ఇవాళ పేదవాళ్ళకి పాపం వాళ్ళకు 3 కోరికలు ఉంటాయి. 1 సొంత ఇంటి కళ, 2 వాళ్ళకి ఇచ్చిన హామీలు 2,500 రూపాయలు, 10 లక్షల రూపాయల మహిళలకు, 2 లక్షల రూపాయల రుణమాఫీ లేదా పెన్షన్లు సకాలంలో రావాలని కోరుకుంటారు. కానీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏం చెప్పిండు? దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయనటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కట్టించిండా? ఊర్లలో 5,04,000 రూపాయలు కట్టిస్తా అని చెప్పిండు, పట్టణాల్లో 7.5 లక్షలు కట్టిస్తా అని చెప్పిండు, కానీ కట్టియలేకపోయిండు. నరేంద్ర మోడీ గారు మాత్రం పేదవాళ్లకు 70 ఇళ్ళు, చిన్న ఇల్లు కావచ్చు కాక 4 కోట్ల ప్రజలకి ఇల్లు కట్టించి సొంత ఇంటికి నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అనే విషయం మర్చిపోవద్దు. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా మోడీ గారి గురించి అరవింద్ గారు చెప్తారు, ఒక్కటి మాత్రం చెప్పిపోతారు, పేదింటి బిడ్డ మోడీ, పేదింటి బిడ్డ మోడీ, ఆకలిని, దుఃఖాన్ని, బాధను అనుభవించిన బిడ్డ కాబట్టి ఎవరు ఆలోచించని పద్ధతిలో ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నా ఆడబిడ్డలు ఇప్పటికి కూడా గ్రామాల్లో చెంబు పట్టుకొని బయలు మూగిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ గుడిసెలలో కూడా ఆడపిల్ల చదువుకుంటా ఉన్నారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లకు వస్తే టాయిలెట్ లేకపోతే అవమానంగా చూస్తా ఉన్నారని చెప్పి నా దేశ ఆడబిడ్డలకి, పేదింటి బిడ్డలకి
టాయిలెట్ కట్టించాలని చెప్పి 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టించి దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చెప్తాం. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు, ఇక్కడ పెరుగుతున్న పచ్చడి చెట్లు కావచ్చు, నీ గ్రామాల్లో కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, నా మహిళలకు కట్టిన మహిళా సంఘ భవనాలు కావచ్చు, ఇవాళ పట్టణాల్లో వేస్తున్న రోడ్లు కావచ్చు, కడుతున్న మోళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చిన పైసలు తప్ప ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందికి మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇవ్వాలంటే కూడా కేంద్రం డబ్బులు పంపిస్తే తప్ప ఇవన్నీ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు దినేష్ కులాచారి గారు చెప్పినట్టుగా పేదింటి వాళ్ళకు కరోనా గురించి నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ఒక్కొక్క కుటుంబంలో వ్యక్తి చనిపోతే, భర్త చనిపోతే భార్య రాలే, భార్య చనిపోతే భర్త రాలే, ఇవాళ అనాథ శవంగా పూడ్చిపెట్టిన సందర్భాన్ని మనం చూసినాం. అలాంటి సందర్భంలో ధైర్యాన్ని ఇచ్చి నా ప్రజలు ఆకలితో అలమటించద్దని చెప్పి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఇవాళ ప్రపంచానికే ఈ దేశం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడినటువంటి దేశం భారతదేశం. నరేంద్ర మోడీ గారు చెప్పాలని చేస్తాను. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిసారిగా 273 సీట్లు గెలిపించిండ్రు. రెండవసారి గొప్పగా పరిపాలించినని చెప్పి, గొప్పగా దేశ ప్రతిష్టను ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిందని చెప్పి రెండోసారి 303 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలంటే, ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని సుసంపన్న భారతం రావాలంటే మోడీ గారితో మాత్రమే సాధ్యమని చెప్పి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా మా మోడీ ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా నిజామాబాద్ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ నిజామాబాద్ లో మళ్ళీ మన బిడ్డ ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించండి, వారిని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.